ఏ గాయ్స్ మీకైతే ఉగ్గాని తెలుసా? నాకైతే ఉగ్గాని అంటే చాలా చాలా ఇష్టము. నేనైతే ప్రతిసారి తినాలనుకుంటాను కానీ తినలేననమాట. దీన్ని చేసుకోవాలి కాబట్టి. సో, బొరుగులతోనే ఉగ్గాని చేస్తారనమాట. సో, ఫస్ట్ అయితే మనమైతే కొంచెం ఆయిలేసి దాంట్లో టమోటాలు, ఆనియన్స్ అన్నీ ఏసేయాలనమాట. నేనైతే ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేస్తాననమాట. సరేనా? ఆవాలేసుకొని కరివేపాకు అన్నీ ఏసేసేయాలి. మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా ఏసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అన్నీ ఏసుకోవాలనమాట సరిపినంత. సో, మనమైతే ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందనమాట. ఆ తర్వాత వాటర్ ఏసి అందులో అయితే బొరుగులేసి ఎక్కువ నాననేయకూడదనమాట. ఊరికే అట్లా ఏసి అల్చుకొని ఎత్తుకునేసేయాలి. పిండి అందులో ఏసేసేయాలనమాట. అలా ఇలా తిప్పుకొని దీంతో పాటు కొంచెం కాంబినేషన్‌గా పప్పుల పొడి గాని పెట్టుకున్నామంటే అబ్బా! వేరే లెవెల్‌లో ఉంటది. అలా ఉంటుంది. అబ్బబ్బా! టేస్ట్ అది వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు చూస్తే కూడా నాకైతే నోరు ఊరిపోతుంది. అలా ఉంటుందనమాట. మేమైతే చిన్నప్పుడైతే గేమ్స్‌కైతే వెళ్ళేవాళ్ళం అనమాట. ఎక్కడికి తెలుసా? అనంతపూర్‌కి వెళ్ళేవాళ్ళము. అనంతపురం ఆర్‌డిటీలో అయితే నేనైతే ఫస్ట్ టైం తినిందైతే అక్కడే అనమాట. అంతకుముందు నాకు తెలీదు. సో, అక్కడే తినింది. ఆ తర్వాత అప్పటినుంచి నాకు చాలా ఇష్టము. కానీ మా ఊర్లో ఎప్పుడు చేసిందే లేదనమాట. మాకు తెలియని కూడా తెలీదు. అమ్మ అయితే చేసిచ్చేది కానీ మరీ ఇంతలాగా కాదు. ఏదో కొంచెం అలా చేసేదనమాట. కానీ నాకు ఇదైతే ఫేవరెట్ అయిపోయింది. ఫేవరెట్ అయిపోయింది. రాయలసీమ స్టైల్ అంటే ఇలాగే ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎంతమందికి ఇష్టమో ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.